హాయ్ అండి. సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం బాస్మతి రైస్ని నానబెట్టేసుకుందాము. 2 గ్లాసెస్ వరకు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇలా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. మన దగ్గర ఉప్పు, కారం, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మసాలాలన్నీ, కొంచెం నిమ్మకాయ వేసేసి మనం మ్యాగ్నేట్ చేసి అరగంట పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా వాటర్ తీసేసుకుని మనకి రైస్ని ఉడకబెట్టుకోవడానికి మనం రెడీగా అన్నీ పక్కన పెట్టేద్దాం. మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మసాలాలు వేసేసుకోవాలి, స్పైసెస్. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసి కొంచెం టమాటా మొత్తం కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకొని మనం ఈ చికెన్ని పెట్టేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసి చికెన్ అంతా ఉడికిపోయే వరకు ఉంచేయాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం వేసేసుకుని మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మరిగిపోయినాయి కదండి, ఇందులోకి మనం రైస్ని వేసేసుకుని ఉడికించేసుకుందాము 70% వరకు. నెక్స్ట్ ఈ చికెన్లోకి యాడ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పాలలో మనం పసుపు వేసుకుని కలుపుకుంటే మనకి రెడ్ కలర్లో అవుతుందండి. సో మన ఫుడ్ కలర్ వేయని అవసరం లేదు. ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి మనం లో ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.